ఫైజర్లో ఫెయిల్యూర్ ఎంప్లాయీగా కనిపించిన మీరు కానీ అదే ఫైజర్ని నంబర్ 1 పెట్టడంలో మీ కాంట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఎలా సాధ్యమైందంటే ఆ ఒక వారం తలుపేసుకొని ఉన్నప్పుడు మనం ఏమి చేత కానప్పుడు ఇది ఎన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. మన కాంట్రిబ్యూషన్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలండి. లేకపోతే నేను ఒక ఆర్గానిక్ గ్రోత్ అవ్వాలంటే ఈరోజు అవ్వదండి. కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనేది కాదు, ఎప్పుడు చిన్నగా ఉందో అప్పుడు నేనేం చేశాను అనేది ఇంపార్టెంట్. ఒక కాఫీ మీతో తాగి మాట్లాడే టైంలోనే ఒక కంపెనీ కొన్నానండి. 48 కంపెనీస్ కొన్నాను, దాంట్లో 17 కంపెనీలు కొనేసాను. సుబ్రహ్మణ్యం శర్మ అంటే ఒక కంపెనీస్ కొంటానన్న ఒక మర్జర్ అక్విజిషన్లో బ్రాండ్ టాప్ కంపెనీకి పోయాను, నెంబర్ 1 పొజిషన్. ఎంతకాలం చేశారు ఫైజర్? 3 years. 3 yearsలోనే ఇన్ని రికార్డ్స్. ఎలా వీడుకోలు పలికారు మరి ఫైజర్కి? మెయిన్ థింగ్ తెలుసా సార్, నన్నే నేను మర్చిపోయిన ఒక కాలం. అంత సంపాదించేశారు. సంపాదించేదే కాకుండా ప్రపంచాన్ని మర్చిపోయాను. అది చాలా ఎమోషనల్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఆయన అడిగాడు ఎందుకు పోతున్నాను అనేది. భారతదేశం గురించి చెప్పాలి, ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాను. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు. ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాను. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తాను. ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం. ఏంటి సార్ మీ జీవిత ఆశయం అంటే? ఒక రోజు నా డెడ్ బాడీ అయ్యేది సత్యం. ఆ రోజు నా బాడీ పైన ఇండియన్ ఫ్లాగ్ డ్రాప్ అవ్వాలండి. దట్ ఈస్ మై ఓన్లీ డ్రీమ్ ఇన్ మై లైఫ్. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి సిఇఓస్గా చేస్తున్నారు. సిఇఓస్కి మీరు సందేశం ఏంటి? యువర్ నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత ఆస్తి మీ ఫాదర్కి ఇచ్చారు, మీ ఫాదర్ మీకేమి ఇచ్చాడు అంటే ఏం చెప్తారు? ఒక సొంత ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉందండి. మా దగ్గర ఒక 32,000 పుస్తకాలు. 2,000 పుస్తకాలు ఇచ్చారు. రాధాకృష్ణ గారి పేరు నాకు జనబలం ఇచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక భారతరత్న, ఒక ప్రెసిడెంట్. లేకపోతే ఆయన ఫస్ట్ టైం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఏదో పుస్తకం వచ్చింది, మీరు చదువుంటారో లేదో నాకు తెలియదు. చదివాను సార్. చదివారా? అన్ని పుస్తకాలు చదివాను సార్. ఇంకా చదువుతున్నాను అండి. ఫస్ట్ పర్సన్ టు కన్వర్ట్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చేశారు? అవునండి. నైట్హుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక భారతీయుడు డాక్టర్ ఎస్ఆర్. ఇండియా గాట్ ఫ్రీడమ్ అని రాత్రి 12 గంటలకు చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణ. అనౌన్స్ చేసిందే రాధాకృష్ణ. ఎప్పుడైనా డిప్రెస్ అయ్యారా? ఏడ్చిన సందర్భాలు? ఒకరోజు మా ఇంట్లో భోజనం లేదు అన్న రోజు, చాలా కష్టమైన సిచ్యువేషన్లో చాలా ఏడ్చిన రోజు. భారతదేశ రాష్ట్రపతి ఇంట్లో తినడానికి లేకపోవడం అనేది తలుపేసుకుని ఏడ్చుకున్న రోజు ఉండిందండి. ఆయన వదిలిన రోజు. ఎలా కాలం చేశారు సార్? చేతిలో పనుకునేసారు. మీ చేతిలోనే? అట్నే కూర్చున్నాడు, పనుకునేసారు. ఒక 8,000 మంది మోసారండి. భారతదేశం 2 విధాలుగా విడిపోవాలి, పాకిస్తాన్, ఇండియా అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్టాండ్ ఎట్ సైడ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన పుట్టిన వాళ్ళ హిందూగా ఉన్నాడు కాబట్టి హిందుత్వ గురించి దండిగా రాశాడు, దండిగా చదివాడు, దండిగా రీసెర్చ్ చేశాడే కానీ ఏ ఒక్క జాతిని కించపరచలేదు. ఆయన చదివింది క్రిస్టియన్ కాలేజెస్లో అని, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. బట్ ఆయనకు హిందుత్వవాదిగానే పేరుంది. లేదండి, యాక్చువల్లీ అది తప్పండి. హీఈస్ ఓన్లీ ప్రెసిడెంట్ హూ హస్ బీన్ వెరీ గుడ్ విత్ ఆల్ ది కమ్యూనిటీ. Spoke about Muslimity, he spoke about Christianity, he spoke about Jainism, he is a man conventional religions గురించి మాట్లాడిన ఏకైక లీడర్ అండి. ఎవరు తీసుకున్నారు భారత్లో? There was a controversy, పొలిటికల్. Somebody was there. స్థాయి వేరు, వ్యక్తి వేరు. బట్ అనౌన్స్ చేసి రిజెక్ట్ చేసేయడం అనేది ట్రూలీ డిసానర్ చేసినట్టే కదా సార్? ప్రెసిడెంట్కు పబ్లిక్ దర్శనం చేసింది మొదటి ఆయన్ని చూడకుండా రాలేదు అని చెప్పి అది క్యాన్సిల్ చేశారంటే మీకే తెలుసు. పొలిటికల్ స్టార్టెడ్ అట్ దట్ టైం. బట్ ఏదేమైనా సార్, September 5 టీచర్స్ డే, జ్ఞానం నేర్పించే గురువుల దినోత్సవం. అది అలాంటిది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియా మొత్తం. అండ్ ఇట్స్ లివింగ్ ఆన్, గోయింగ్ ఆన్. అందులో ఎలాంటి రాజకీయం జరగలేదు. అవుతున్నదండి. అవునా? ఇప్పుడే రిలవెన్స్ వస్తున్నారు.
గురు శిష్య పరంపర రావాలండి. ఈరోజు బిడ్డలు టీచర్ని ఎదిరిస్తున్నారు. యూ క్యాన్ డిస్కస్ విత్ ఎ టీచర్, డోంట్ డిసగ్రీ విత్ ఎ టీచర్ బికాస్ ఈజ్ ఎ టీచర్. ఫైజర్ కంపెనీ యొక్క CEO గారు డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ గారు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ మ్యాన్లో ఒకడుగా ఉన్నాడు. నా కంపెనీలో రోజు అన్ని కంపెనీలో లంచ్ సాఫ్ట్వేర్ ఫ్రీ అండ్ వాళ్ళేం తింటారు అదే నేను. ఫైజర్ కంపెనీలో యు ఆర్ ద రిమార్కబుల్ అండ్ గ్రేటెస్ట్ CEO అని చెప్పొచ్చా సార్? చెప్పచ్చు, 100% చెప్పచ్చు. వాళ్ళు చెప్తారండి, నేను చెప్పను. ఎలా రిమైండ్ చేస్తారు, ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు వాళ్ళు అంటే? నా రూమ్ డెడికేట్ చేశారు. దర్ ఇస్ అన్ ల్యాబ్ క్రియేటెడ్ దేర్ ఆన్ మై నేమ్. ఓ ఫైజరే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వ్యాక్సిన్ని జనరేట్ చేసి ప్రపంచానికి నా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పడం. ఆ వ్యాక్సిన్ ఈ రోజు ఫైజర్ తయారు చేయడానికి అందులో ఆ రోజు మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందా? ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ మంది. దానికి కొత్త క్రెడిట్ మనం తీసుకోకూడదు. కానీ టాప్ మోస్ట్ శాలరీ ఐ డోంట్ నో ఎంత డ్రా చేశారో లాస్ట్ శాలరీ? దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1000 crores. 1000 crores పర్ యానం. బా, అర్థం లేని డబ్బు అండి. ఈరోజు బాత్రూమ్ విడిచి అన్ని రూముల్లోనే టీవీ ఉంది, చూసేవాడు ఎవడు లేదు. వరల్డ్స్ నెంబర్ 1 హోటల్లో ఉన్నాను, నెంబర్ 1 ఎయిర్లైన్స్లో తిరిగాను. ఆస్తులు పాస్తులు విపరీతంగా చేశాను. అకాడమిక్స్ ఎప్పుడు ఫినిష్ చేసేసారు? ఇంకా ఫుల్ టైం జాబ్ అంటే? అకాడమిక్స్ ప్యారలల్గానే జరుగుతూ ఉన్నాయి. నా ఫార్మసిటీ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వాస్ ఆల్రెడీ ఇన్ ది ఇండియాస్ టాప్ కంపెనీలో పనిచేస్తాను, సన్ ఫార్మా. ఇప్పుడు నేను PhD చేసే వెళ్ళకి నేను CEO అయిపోయింది. CEO అవ్వడానికి చదువు ఒకటే అంటే కారణం కాదు. వరల్డ్స్ యంగెస్ట్ CEO అయ్యానండి. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే? నెంబర్ 1 ఇస్ ఫైజర్, నెంబర్ 1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా. 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు మీది. బట్ నేను పని చేసేప్పుడు సన్ ఫార్మా ఇస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే. అంటే యావరేజ్గా 2000 kilometers పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఈ సన్ ఫార్మాలో నేను ఒక గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయాను. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. CEOగా అకామిడేట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేశారు? జోక్ అంటే అదే ఇంటర్వ్యూ. కెన్యాకు నేను చెప్పాను కష్టపడతానండి, డబ్బు కావాలి. అక్కడ వెజిటేరియన్ దొరికే సానక నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం. వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు. కెన్యాలో అంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? కొంచెం షర్ట్ ప్యాంటు బాగా వేసుకొని పెట్టాను, కానీ నా ఆకలి కూడా ఒకటి ఆకలే. 2వ పూట భోజనం మాకు లేదండి. అంటే పని చేస్తేనే, అంటే లగ్జరీ కోసం ఏం లేదు, అన్ని పనులు చేసాము. STD బూత్లో పనిచేస్తున్నాము, పేపర్ బాయ్గా పనిచేసాము. ఈ మరి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక 25,000 జీతం, ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద సాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం గ్యారెంటీ లేదా? నా దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. అంటే ఎంత CEO అయినా పొట్ట చేతి పట్టుకొని. సార్ నేను ఫస్ట్ వాచ్ నాకు 120 రూపాయలండి, HMT వాచ్. ఈరోజు నా దగ్గర ఒక్కొక్క వాచ్ ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఒక్క అంటాను. ఎంత నవ్వుస్తుందంటే, ఒక కాలంలో ₹1,00,00,000 ఉంటే రిటైర్ అయిపోతాను అనుకున్న కాలం అది. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు, రీచ్ అయింది ఎంతవరకు ఆ కాలంలో అండి? దట్ వాస్ అరౌండ్ 11 crores అండి. 11 crores in 3 years. బాబా, దట్ వాస్ ద హైయెస్ట్ ఎవర్ గాట్ బై ఎనీ ఇండియన్ కంపెనీ. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారు అప్పుడు. 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము. సన్ ఫార్మాలో మొత్తం ఎంటైర్ వీడుకోలు అయితే పలికే ఒక రోజు వస్తుంది. హౌ వాజ్ ఇట్ సార్? పిలిచాడు, 2 రోజులు భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అని అడిగాడు. ఏం లేదు సార్, అన్నీ బాగుంది. నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఓ, అంటే మీరు ఫైజర్కి చేయడానికి రెఫరెన్స్ వచ్చింది. జాయిన్ అవ్వు అన్నాడు. నేను మిమ్మల్ని వదిలి ఎలా పోయేది, ప్లీజ్ గో. నేను పంపించేది బాధగా ఉంది కానీ బట్ ప్లీజ్ గో అన్నాడు.